నేను ఎమ్మెల్యేగా చట్ట ప్రకారం నిజంగా విశ్వాసం విధేయత చూపుతా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా. స్వార్థం గాని, కొందరి పట్ల అభిమానం గాని, పక్షపాతం గాని, దురుద్దేశం గాని లేకుండా పనిచేస్తా. ప్రభుత్వ ఆస్తుల మీద పెత్తనం గాని, వాటిని సొంతానికి వాడుకునుడు గాని చేయనని ప్రమాణం చేస్తున్నామని ఒట్టేసి మరి ఎమ్మెల్యే పదవిలకు ఎక్కుతారు. కానీ ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సబ్ చూడుండ్రి, చేసిన ప్రతిజ్ఞకు ఎసొంటి న్యాయం చేస్తుండో. నేను వాడకం మొదలు పెడితే సర్కార్ ఆస్తులను నాకంటే బాగా ఇంకెవడు వాడలేడు అన్నట్టు మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ ఇంజన్ నీళ్లను పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు. ఊళ్ళల్లో ఇల్లు కాలినప్పుడు, సిటీలో షాపింగ్ మాల్లలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నప్పుడు రయ్యమని ఉరికేతానికి కాదు ఫైర్ ఇంజన్ ఉన్నది. ఇగో ఇట్లా ఎమ్మెల్యే కార్లను తెల్లగా వేస్తానికి అన్నట్టు మస్తుగా వాడుతున్నారు. అయితే ఫైర్ ఇంజన్ బాట పంటి పోతుంటే ఆపి కార్ను కడిగించుడు కూడా కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి మరీ ఇంటికి ఇట్లా ఇంజన్ విలిపించుకొని వాటర్ సర్వీసింగ్ చేయించిందట. మున్సిపల్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వాటర్ ట్యాంకర్లను తెప్పించుకొని కడిగినా కార్ తెల్లవాడు. ఫైర్ ఇంజన్ అయితేనే నీళ్లు స్పీడ్ గా వచ్చి కార్ తలక్ తలక్మని మెరుస్తుంది. అందుకే గీ తీరుగా వాడకం మొదలు పెట్టింది కావచ్చు ఎమ్మెల్యే సాబు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడి పబ్లికే కాదు, దేశ పబ్లిక్ అంతా బీజేపీ ఎమ్మెల్యేకు బీబీ పెరిగేటట్టు అరుచుకుంటున్నారు. కారు అడిగేతానికి ఫైర్ ఇంజన్ వచ్చినట్టే ఆయన వెంచుకునే కుక్కలు తిరిగేతానికి సర్కార్ దవాఖాన అంబులెన్సులు, ఎమ్మెల్యే పిల్లల కోసం పిజ్జాలు బర్గర్లు ఆర్డర్ చేస్తే సైరన్ వేసుకుంటూ అర్జెంట్ గా ఇంటికి చేరతానికి ఓ పోలీస్ జీపు, స్విమ్మింగ్ పూల్ నీళ్ళు అయిపోతే తెచ్చిపోస్తానికి సర్కార్ వాటర్ ట్యాంకర్లను వాడుకుంటే ఇంకింత మంచిగా ఉంటది అన్నట్టు చింత బర్గలతోని సిప్పా సప్పా చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇజ్జత్ ఉండాలి, ఇంగితం ఉండాలి. ప్రజాసేవ చేస్తామని రాజకీయాలకు వచ్చి ప్రజల సొమ్మును గిట్ల వాడుకునే దానికి సిగ్గుండాలి. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత మంచిగా ఉంటుందా? వా 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 అని చప్పట్లు కొడుతున్నారట ఈ వీడియోని చూసిన జనాలు. ఏందో పోరే బీజేపీ వాళ్ళు ఎట్లా ఓ తిరిగా డబల్ ఇంజన్ సర్కార్ అనే పదమే సిగ్గుపడేటట్టు చేస్తున్నారుగా. 20-25 ఏండ్లు కానీ పెంచి పెద్దగా చేసిన ఆడపిల్లలను లగ్గం చేసి అత్తగారింటికి తోలుతుంటే ఆ కన్నోళ్లకు తోడ పుట్టినోళ్లకు గుండె వలిగి ముక్కలైతది. అయినా సరే దుఃఖం ఆపుకొని సాగనంపుతారు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన ముచ్చట్నే. కానీ ఇల్తం పోయే అప్పగింతలు మీకెరికేనా? ఏమో నాకు కూడా తెలియదు. మరి పార్ని కలిసి చూద్దాం. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా. ఈ పాటను ప్రతి ఆడవిల్ల పెండ్లై అత్తగారింటికి పోతప్పుడు పెట్టి గుండెలు వలిగేటట్టు బాధపడంగా మస్తు వీడియోలు రియల్ గా మన ఇండ్లల్లా చుట్టుపడితే చాలా చూసినాం. గాని ఫస్ట్ టైం ఒక మొగ పిల్లగానికి కూడా ఈ పాట సూట్ అవుతుంది అని ఇది చూసినాకనే తెలిసింది. అగ చూడుండ్రి, చెల్లెళ్లను అమ్మా నాయనలను పట్టుకుని ఎట్లా ఏడుస్తుండో పాపం. ఇల్లరికం దోలుతున్నట్టు పిల్లగాన్ని. అందుకే ఈ ఇంటికి నాకు ఇక ఏ సంబంధం లేదా, నా అయ్యవ్వలను దినాం కండ్లారా చూసుకోలేనా, నా తోడ పుట్టినోళ్ళతోని ఆట పాట అనేదే లేదా? ఇక ఇది నా ఇల్లు కాదా? పుట్టి పెరిగి నిల్లిడిచి ఎట్లా పోవాలే, తెలివని జాగలా ఎట్లా బతకాలని కడమ జీవితం మొత్తం కండ్ల ముంగట్ని గిర్రున తిరిగి గిట్ల వల ఎడవబట్టిండు పెండ్లి పిల్లగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుండేసరికి వామ్మని ఏందయ్యా ఇది, మొగోలు ఇల్లరికం పోతారని ఆడాడిన్నాం గాని ఇట్లా భార్య ఇంటికి పోతుంటే భరించలేక గుక్కబట్టి ఒక్క తిరిగి ఏడ్చేది చూసుడు ఇదే ఫస్ట్ టైం అనుకోబట్టిరు చూసినోళ్ళు. ఆ పిల్లగాని బాధ చూస్తే ఎక్కడలేని దుఃఖం రావట్టిందిగా. అయినా ఏడనో ఓ కాడ గిట్ల పిల్లగాడు ఇల్లరికం పోతేనే గింత బాధ అయితే మరి ఆడవిల్ల పరిస్థితి ఏంది? ప్రతి ఆడవిల్లకి ఇదే బాధ కదా. తప్పది, జీవితంలో కొన్నిటిని ఒప్పుకోవాల్సిందే. అయ్యవల కోసమని కష్టమో సుఖమో చేసుకున్నోనింట్లోనే కట్టే కాలేదాకా బతుకుతారు. ఏదేమైనా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇది ఒప్పుకోవాల్సిన షేదు నిజమని బాధతోని కామెంట్లు చేస్తారు ఇది చూసిన వాళ్ళంతా.